హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు. నిన్న హృదయం ఊగిసలాడే మొదటి ఎపిసోడ్లో కిరీటి మీద నర్మదకి ఉన్న అభిప్రాయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇక రెండవ భాగం చూద్దాం. ఎప్పటిలానే నర్మద తెల్లవారుజామున 4ంటికి లేచింది. కావేరి లేవడానికి ఇంకా 3 గంటల టైం ఉందని తెలుసు ఆమెకి. ఈ 3 గంటల సమయం కేవలం తనది. ఎవరి కోసమో నవ్వు మొహం మీద పులుముకోనవసరం లేదు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్లు పంపక్కర్లేదు. మనసు మూల నుంచి ఒక ఆలోచన ఠక్కున బయటికి వచ్చింది. యోగా మ్యాట్ మీద కూర్చుని ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకున్న నర్మద ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆ ఫ్రెష్ మార్నింగ్ టైంలో ఆ క్యాసనోవా గురించిన ఆలోచన మొదటిది కావడం ఆమెకి ఎందుకో మంచి శకునంలా అనిపించలేదు. ఇక యోగా చెయ్యబుద్ధి కాలేదు ఆమెకి. లేచి కిచెన్లోకి నడిచి కాఫీ డికాషన్ తీసింది. కావేరి కాఫీ తాగదు, జ్యూస్ తాగుతుంది. ఫ్రెష్గా తీసివ్వాలి. దానికి ఇంకా చాలా టైం ఉండడంతో తను ఫ్రెష్ కాఫీని మగ్లో పోసుకుని మెయిన్ డోర్ తీసుకుని వరండాలోకి వచ్చి అక్కడున్న కేన్ చైర్లో కూర్చుంది. చల్లని గాలి వీస్తోంది. చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం నిండా నక్షత్రాలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. చంద్రుడి జాడ మాత్రం లేదు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో అలా వేడి కాఫీ తాగుతూ ఇంటి ముందున్న చిన్న గార్డెన్లోని పూల మొక్కల వైపు చూస్తూ కూర్చోవడం ఆమెకి చాలా ఇష్టమైన పనుల్లో మొదటిది. కాఫీ తాగడం పూర్తి చేశాక తయారై వంట ప్రారంభించింది. ఈ లోపుగా బెడ్రూమ్లో నుంచి శబ్దాలు వినిపించడంతో చెల్లెలు లేచిందని అనుకుంది. గబగబా జ్యూస్ రెడీ చేసి పెట్టింది. మరొక గంటలో తాను ఆఫీస్కి బయలుదేరాలి. అప్పటికే చెల్లెలికి హాట్ ప్యాక్ రెడీ చేసి పెట్టింది. అక్క, చెల్లెలి పిలుపుతో కిచెన్లో నుంచి బయటికి వచ్చింది. హాల్నే పార్టిషన్ చేసి గుండ్రంగా ఉన్న గ్లాస్ డైనింగ్ టేబుల్ని వేశారు. 2 వుడెన్ కుర్చీలున్నాయి. వాటిల్లో ఒక దానిలో కూర్చుని న్యూస్ పేపర్లోకి తీక్షణంగా చూస్తోంది కావేరి. ఏంటే మంచి పనిలో ఉంటే ఆ కేకలు? ట్రేలో నుంచి జ్యూస్ గ్లాస్ తీసి ఆమె ఎదురుగా పెట్టి తను కూడా కూర్చుంటూ అడిగింది నర్మద. నీ బాస్ కొడుకు గురించి పేపర్లో పడింది. జ్యూస్ గ్లాస్ తీసుకుని సిప్ చేస్తూ హుషారుగా పేపర్లో ఎంటర్టైన్మెంట్ పేజ్ చూపిస్తూ అనౌన్స్ చేసింది కావేరి. ఏమని పడిందేంటి? తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా అడిగింది నర్మద. కానీ ఆమె కళ్ళు ఓరగా ఆ పేపర్ వైపు చూస్తున్నాయి. రియల్ ఎస్టేట్ హ్యాండ్సమ్ ప్రిన్స్ కిరీటి కొత్త గర్ల్ ఫ్రెండ్ హెడ్లైన్ చదివింది కావేరి. ఓరి పాపాత్ముడా, ఇంకా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి పూర్తిగా పార్టింగ్ గిఫ్ట్ చేరనే లేదు, అప్పుడే ఇంకొక అమ్మాయిని తగులుకున్నావా? మనసులో మాట బయటికే అనేసింది నర్మద. ఇది విను. అక్క రెస్పాన్స్ చూసి మరింత ఉత్సాహంగా న్యూస్ ఐటెం డీటెయిల్డ్గా చదవడం మొదలుపెట్టింది కావేరి. విశాఖపట్నం జిల్లాలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ ఎనిగ్మా జనార్దన్ ఏకైక వారసుడు కిరీటి తన కొత్త గర్ల్ ఫ్రెండ్తో మీడియాకి ఫోజులిస్తూ కనిపించారు. ఆమె పేరు నటాలి అని, ఆమె ఒక డెంటిస్ట్ అని సమాచారం. చదవడం ఆపి మరికొంచెం జ్యూస్ సిప్ చేసింది కావేరి. వీడికి దేశ, జాతి, మత, కుల భేదాలు లేవు. ఆడదైతే చాలు. 2వ మగ్ కాఫీ తాగడం పూర్తి చేసి అక్కడి నుంచి లేవబోతూ తిరిగి కుర్చీలో కూలబడింది నర్మద. ఏమన్నావు? నటాలో మట్టిగడ్డలో. కానీ ఆమె ప్రొఫెషన్ ఏమని చదివా? అనుమానంగా అడిగింది నర్మద చెల్లెల్ని. డెంటిస్టు. అక్క మొహంలో వస్తున్న మార్పులని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది కావేరి. నర్మద మొహం ఆవేశంతో ఎర్రగా కందిపోయింది. పళ్ళు బిగించి విసురుగా లేచి నిలబడింది. మోసం! నన్ను చీట్ చేశాడు. స్కౌండ్రల్, ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో బుసలు కొట్టింది నర్మద. ఆ క్షణం అక్కని చూస్తుంటే పొగలు కక్కే స్టీమ్ ఇంజిన్ గుర్తొచ్చింది కావేరికి. అంటే నీతో తిరిగి నిన్ను వదలకుండానే ఆమె వెంటపడ్డా? కాటన్ చీరలో ముద్దబంతి పువ్వులా ఉన్న అక్కని యగాదిగా చూస్తూ అడిగింది కావేరి. నర్మదంటే పంచ ప్రాణాలు కావేరికి. వాళ్ళ పేరెంట్స్ 5 ఏళ్ల క్రితం కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరే ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. సరిగ్గా తయారైతే అక్క చాలా అందంగా ఉంటుందని కావేరి ఉద్దేశం. కానీ ఎందుకు తనని తాను అలా అందవిహీనంగా ప్రొజెక్ట్ చేసుకుంటుందో తెలియదు ఆమెకి. ఇప్పుడు కూడా అందుకే ఒక కంక్లూజన్కి వచ్చేసింది.
కావేరి మాటలకి బున్సెన్ బర్నర్లా మండుతున్న నర్మద నోరు ఠక్కున మూతబడింది. నిన్ను ఫూల్ని చేయాలనుకున్న వాడిని నేను వదిలిపెట్టను. కోపంగా పిడికిళ్ళు బిగించి కుర్చీలో నుంచి లేచి నిలబడిన తన చెల్లెల్ని తెల్లబోయి చూసింది నర్మద. కావేరి మాటలు ఆమె మెదడును చేరుకోవడానికి కొన్ని సెకండ్లు పట్టింది. ఆలోపుగానే కావేరి న్యూస్ పేపర్ని చింపి పోగులు పెట్టేసింది. కావేరి, నువ్వన్నట్టు కాదు అంటూ చెల్లెల్ని శాంతింపచేసి జరిగింది చెప్పేసరికి తన కోపం మర్చిపోయి పగలబడి నవ్వింది కావేరి. మిస్ నిమ్మీనా? మరి నా పేరు విని నన్నేమని పిలుస్తాడో? బహుశా వెర్రి అంటాడేమో. ఇంకా నవ్వుతూనే కామెంట్ చేసింది కావేరి. చెల్లెలితో పాటు నవ్వుతోంది కానీ మనసులో కిరీటి మీద పీకల దాకా ఉంది కోపం నర్మదకి. చెల్లెల్ని కాలేజీకి పంపి ఆ ఫౌల్ మూడ్తోనే ఆఫీస్కి బయలుదేరింది నర్మద. ఆమె ఆఫీస్కి చేరుకునేసరికి కిరీట్ ఇంకా రాలేదు. మామూలుగా అయితే జనార్దన్ అందరికన్నా ముందు ఉంటాడు. మిగిలిన ఎంప్లాయీస్ వచ్చేలోపుగా 2 మీటింగ్స్ పూర్తయిపోయేవి. నర్మద తన క్యాబిన్లోకి వచ్చి పని స్టార్ట్ చేసింది. కిరీటి రియల్ ఎస్టేట్స్కి చాలా ముఖ్యమైన ప్రాజెక్టు శిథిలమైపోయిన ఇళ్లను బంగ్లాలను కొని డెవలప్ చేయడం, వాటిని మంచి ధరలకు అమ్మడం. అలాంటి ప్రాపర్టీస్ కొన్ని కిరీటి చూసి డిసైడ్ చేయవలసి ఉంది. అసహనంగా వాచ్ చూసుకుంది నర్మద. ఉదయం 11 గంటలైంది. ఇంతవరకు కిరీటి జాడలేదు. సిటీ అవుట్స్కట్స్లో విశాలమైన ల్యాండ్ని కొనుగోలు చేసే పనిలో ఉన్నాడు తన బాస్. ఆ పనిని తమ చేతుల్లో పెట్టి కిరీటి మీద నమ్మకంతో ఆయన వెకేషన్ మీద వెళ్ళాడు. ఆ ల్యాండ్ చూడడానికి వెళ్ళాలి తాము. డీల్ ఫైనలైజ్ చేసుకోవాలి. ఆమెకి టెన్షన్ మొదలైంది. తాను చేయవలసిన వర్క్ పూర్తి చేస్తూనే మాటి మాటికి వాచ్ చూసుకుంటోంది. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్. క్యాన్సిల్ చేయవలసిన అపాయింట్మెంట్లను క్యాన్సిల్ చేస్తూ గట్టిగానే అనేసింది మనసులో మాటని నర్మద. నన్ను పిలిచావా మిస్ నిమ్మి? ఆమె పక్కనే డీప్ హస్కీ వాయిస్ వినిపించడంతో ఉలిక్కిపడి తలెత్తి చూసింది నర్మద. తనకి అత్యంత దగ్గరగా నిలబడి ఉన్నాడు కిరీటి. అతని కలోన్ ఆమెను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసేసింది. సరిగ్గా తను అతన్ని తిట్టుకునే టైంకి అలా ఎలా ప్రత్యక్షమవుతాడో అర్థం కాదు ఆమెకి. తను అన్నమాట అతను విన్నాడని అర్థమై ఎర్రబడిన బుగ్గలతో లేచి నిలబడిందామె. కిరీటి ఆమెని పరిశీలనగా చూశాడు. పసుపు రంగు కాటన్ చీర మీద రకరకాల రంగుల పువ్వుల ప్రింట్ ఉన్న చీరలో ఉందామె. మ్యాచింగ్ బ్లౌజ్, మెడలో సన్నని బంగారం చైన్, చెవులకు స్టడ్స్, ఎడమ చేతికి సన్నటి బ్రేస్లెట్, మరొక చేతికి బ్లాక్ స్ట్రాప్ వాచ్. చాలా సింపుల్గా ఉంది. కానీ ఆమె కళ్ళలో ఏదో అట్రాక్షన్ ఉంది. జుట్టు పైకి ముడివేయడం వల్ల ఆమె మెడ అందం స్పష్టంగా కనిపిస్తోంది. తన నాలుకతో ఆమె కంఠాన్ని రాయాలన్న బలమైన కోరిక కలిగింది అతనికి. ఆ కోరిక తీవ్రతకి ఆశ్చర్యం వేసింది కిరీటికి. చాలా సాదాసీదా అమ్మాయి నర్మద. తన సర్కిల్లోకి రానే రాదు. తన టైప్ కూడా కాదు. మరి హఠాత్తుగా ఆమెని తాకాలన్న కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? కిరీటికి అర్థం కాలేదు. అంతలోనే అతని చూపు జాకెట్కి చీరకి మధ్య భాగం మీద పడింది. కనిపించి కనిపించకుండా ఉన్న ఆ నడుము భాగం అతనికి చెమటలు పట్టించేసింది. అతని చూపు ఎక్కడ ఆగిందో గమనించిన నర్మద అసంకల్పితంగానే చీరను సర్దుకుంది. అతను కళ్ళు తిప్పుకున్నాడు. సెన్స్లెస్ కంట్రీ బ్రూట్. తనని తానే తిట్టుకున్నాడు. ఆమె కళ్ళలో కోపం తలుక్కున మెరిసి మాయమైంది. ఓకే మిస్ నిమి, నా ప్రోగ్రాం ఏంటి రోజు? టెన్షన్ నిండిన ఆ వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నిస్తూ అడిగాడు కిరీటి. క్యాన్సిల్ చేసిన మీటింగ్స్ గురించి చెప్పి చిన్న లెక్చర్ పీకాలని అనుకుంది. కానీ తనకి ఆ రైట్ లేదని గుర్తురాగానే అనదలుచుకున్న మాటల్ని మింగేసింది నర్మద. ల్యాండ్ చూడడానికి వెళ్ళాలని చెప్పింది. కార్ రెడీ చేసి డ్రైవర్ నిలబడి ఉన్నాడు బిల్డింగ్ బయట. తీరా అక్కడి వరకు వచ్చాక డ్రైవర్ వద్దన్నాడు కిరీటి. ఆమె నచ్చ చెప్పబోయింది. మిస్ నిమి, బాస్ ఎవరు, నువ్వా నేనా? సీరియస్గా మొహం పెట్టి అడిగాడు. వస్తున్న కోపాన్ని దిగమింగుకుని మీరే సమాధానం చెప్పింది. గుడ్, నీకు ఆ క్లారిటీ ఉన్నంత వరకు గొడవ లేదు చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇక తప్పదన్నట్టుగా పక్క సీట్లో సెటిల్ అయింది నర్మద. కిరీటి డ్రైవింగ్ ఆమెకి చెమటలు పట్టించేసింది. ఆమెకి క్లాస్ట్రోఫోబియా ఉంది. అది జనార్దన్కి తెలుసు. అందుకే ఎప్పుడు బయటికి వెళ్ళినా
ప్రొఫెషనల్ డ్రైవర్ని తమతో తీసుకువెళ్లడంతో పాటుగా విండోస్ ఓపెన్ చేసి పెట్టేవాడు. అంత మంచి మనిషికి ఇలాంటి వాడు కొడుకు ఎలా అయ్యాడో అర్థం కాలేదు ఆమెకి. విండో గ్లాసెస్ వేయడమే కాకుండా పెద్ద సౌండ్తో పాటలు పెట్టాడు కిరీటి. ఆమెకి తలనొప్పి మొదలైంది. ఇంతలో కిరీటి మొబైల్ మోగింది. ఫ్రెండ్స్, తర్వాతి భాగాన్ని రేపు చూద్దాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. బాయ్.